ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ను పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతున్నారని తెలిసి బాధపడుతున్నామని వారు తెలుపుతున్నారు. అయితే పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు ఉండవద్దని, మీరు మ్యాచ్లు ఆడాలనుకుంటే దాడిలో ప్రాణాలు పోయినటువంటి తమ వారిని తీసుకురావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని మోదీ చెప్పారని, మరి పాకిస్తాన్తో మ్యాచ్ ఎందుకు నిర్వహిస్తున్నారని పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎక్కడ నలుగురు కలిసినా కూడా ఈ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మ్యాచ్లో భారత్ను అడ్డుకోవడం పాకిస్తాన్ వల్ల కాదంటున్నారు క్రీడాభిమానులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. పాకిస్తాన్ మ్యాచ్ గురించే చర్చించుకుంటున్నారు. సుదీర్ఘ కాలం విరామం తర్వాత ఇండియా పాకిస్తాన్తో ఏషియా కప్లో తలబడడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాచ్ మీదనే ఆశలు పెట్టుకున్నారు. దాంతోపాటు ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఈ మ్యాచ్ జరగనుండడంతో పాకిస్తాన్ ఎలాగైనా ఇండియా మట్టి కల్పించాలని చెప్పేసి క్రీడా అభిమానులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ కూడా కొంతమంది క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటున్నారు. వీళ్ళతో మాట్లాడించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉంది, ఏ విధంగా జరగబోతుంది అంటారు? పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ రెండు టీమ్స్ చూస్తే యంగ్ సైడ్స్ ఉన్నారు, అందరూ మంచిగా ఆడుతున్నారు. రెండు టీంలు కూడా లాస్ట్ మ్యాచ్ హ్యూజ్ రన్స్ తోటి గెలిచిళ్ళు. ఎవరు ఈ రోజు మంచిగా ఆడతారో వాళ్ళే గెలుస్తారు మ్యాచ్. ఈరోజు అంటే ఇప్పుడు మనం ఒక ఇండియన్ గా మీరేం అనుకుంటారు? ఫుల్ సపోర్ట్ 100% ఇండియాకే ఉంటుంది. అండ్ 70 to 80 ఛాన్సెస్ ఇండియాకే ఉన్నాయి గెలవడానికి ఈరోజు. ఎందుకంటే దే ఆర్ బ్యాటింగ్ ఫియర్లెస్లీ, బౌలింగ్ మంచి చేస్తున్నారు, లైన్ లెంత్ మంచి ఉన్నది, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అందరు ఎక్స్పీరియన్స్ గైస్ ఉన్నారు. శుభ్మన్ గిల్ కూడా మంచిగా ఫామ్లో ఉన్నారు లాస్ట్ ఇంగ్లాండ్ సిరీస్ వల్ల. ఇప్పుడు బుమ్రా చాలా ఎక్స్పీరియన్స్, హార్దిక్ పాండ్యా చాలా ఎక్స్పీరియన్స్. ఏమైనా కూడా ఇండియా గెలిచే ఛాన్సెస్ బాగున్నాయి. ఈరోజు హిస్టరీ తీసుకుంటే మన మెయిన్ ఈవెంట్స్లో ఇండియా పైన గెలిచిన సందర్భాలు పాకిస్తాన్ లేదు. అంటే వరల్డ్ కప్ తీసుకున్నా కూడా, ఏషియా కప్ తీసుకున్నా కూడా, ఏషియా కప్లో కొన్నిసార్లు మన మీద గెలిచినా కూడా వరల్డ్ కప్లో మనల్ని అసలు ఓడించలేకపోయింది ఇప్పటికీ. ఇప్పుడు ఏషియా కప్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంత పెద్ద గొడవల తర్వాత మళ్ళీ మ్యాచ్ జరుగుతుంది. ఏ విధంగా ఉంటుంది అసలు? చాలా టఫ్ ఉందని కోరుకుంటున్నాను. ముందు మన బ్యాట్స్మెన్స్ ఫస్ట్ స్టార్ట్ మంచిగా ఇస్తే, అభిషేక్ శర్మ వాళ్ళు అందరూ స్టార్ట్ మంచిగా ఇస్తే ఇక మిగతా బ్యాట్స్మెన్ మంచిగా ఆడాలని కోరుతున్నాను. మీరు ఇంతమంది వచ్చి ఇవాళ క్రికెట్ మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, మీరు కూడా ఆడుతున్నారు కదా, ఏ విధంగా ఉంది అసలు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్? ఏ విధంగా ఉంటుంది? పాకిస్తాన్ గెలుస్తుందా మన మీద? అస్సలు గెలవదు. బ్యాటింగ్ ఫామ్ స్టార్టింగ్ అభిషేక్ ఇంకా గిల్ మంచి ఓపెనింగ్. ఫస్ట్ పవర్ ప్లేలో రన్స్ వస్తే ఖచ్చితంగా ఇండియాకి కంపల్సరీ విన్. పాకిస్తాన్ వాళ్ళకి ఓపెనింగ్ మంచిగా లేదు, మళ్ళీ బ్యాటర్స్ బౌలింగ్ కూడా మంచిగా ఫామ్లో లేరు వాళ్ళు. సో పిచ్ పట్టుంటే ఇండియానే కంపల్సరీ గెలుస్తారు. పాకిస్తాన్ వాళ్ళంటి వాళ్ళు ఇవాళ ఖచ్చితంగా మేము ఇండియా ఓడిస్తామని చెప్తున్నారు కదా. వాళ్ళకి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, వాళ్ళ టీం మంచిగా లేదని పిచ్ బట్టి మొత్తం కలిపి ఇండియానే. జై ఇండియా. స్కోర్ ఎంత ఉంటుంది మనది? ఫస్ట్ బ్యాటింగ్ 150 అట్లా అయింది. ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎట్లుంటుంది? చిన్న చాలా డేంజరస్గా బ్యాటింగ్ బౌలింగ్ అనేది ప్రతి బాల్ ఫైట్ ఇట్లనే ఉంటుంది. ప్లస్ ఇటు ఇండియన్ బ్యాటర్స్, అటు పాకిస్తాన్ బౌలర్స్ ఉంటారు. అని ఇండియా సైడ్ నుంచి ఎవరు క్రూషియల్గా ఉండే పరిస్థితి ఉంది? అభిషేక్ శర్మ, బౌలింగ్లో బుమ్రా. ఇక్కడ కూడా మొత్తానికి ఇండియా గెలవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న క్రీడాభిమానులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో కూడా చాలా మంది చిన్నపిల్లలు ఇక్కడ క్రికెట్ ఆట ఆడుతూ ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు ఇండియా అనే విధంగా కూడా వీళ్ళు ఊహించుకొని ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న పరిస్థితి. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో మరోసారి కూడా ఖచ్చితంగా పాకిస్తాన్పై ఇండియా పైచేయి సాధిస్తుంది. ఇండియాను నిలువరించడం వాళ్ళకు అంత ఈజీ కాదు. దాంతోపాటు బ్యాటింగ్లో, బౌలింగ్లో కూడా సమవిజిగా ఉన్నారు అందరూ. అన్ని రకాలు కూడా ఫామ్లో ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ ఇండియాను తట్టుకోవడం చాలా కష్టం అని చెప్పేసి ఇక్కడ క్రీడాభిమానులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతో రాము, మెగానంటి, వరంగల్. ఇక ఆసియా కప్లో ఇవాళ కీలక పోరు జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ తలపడబోతున్నాయి. ఇక దుబాయ్ వేదికగా ఇరు జట్లు పోటీకి సై అంటున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత దాయాదుల మధ్య ఇదే తొలి మ్యాచ్ కావడం ఆసక్తి రేపుతుంది. అయితే ఈ సూపర్ ఫైట్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అభిమానులు క్రీడాకారులతో
మా ప్రతినిధి రామకొండ ఫేస్ టు ఫేస్. ఆసియా కప్లో కీలక పోరు జరగనుంది. అయితే చిరకాల ప్రత్యర్థులైనటువంటి భారత్ పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో అయితే దుబాయ్ వేదికగా ఇరుపోరు జట్లు కొనసాగుతూ పోరుకు సిద్ధమవుతాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మ్యాచ్ పాకిస్తాన్ ఇండియా ఆడబోతుంది. ఈ నేపథ్యంలో ఇదే అంశం పైన మహబూబ్ నగర్లో ఉన్నటువంటి క్రీడా అభిమానులు కావచ్చు, క్రీడాకారులు మన దగ్గర ఉన్న వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు ఆసియా కప్లో? ఇప్పటికే 19 సార్లు టీమిండియా ఆడింది, 10 సార్లు గెలిచింది. ఈరోజు జరిగే మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? ఈరోజు మ్యాచ్ జరగబోయే మ్యాచ్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ వన్ సైడ్ అవుతుంది మ్యాచ్. ఎందుకంటే ఇండియా ఆల్రెడీ మంచి ఎన్నో మ్యాచ్లు గెలిచింది. వరల్డ్ కప్లో కానివ్వండి, ఆసియా కప్లో కానివ్వండి, పాకిస్తాన్ మీద చాలాసార్లు మ్యాచ్లు గెలిచి చాలా ముందు ఉంది. మొన్న కూడా మ్యాచ్ మనకు వన్ సైడ్ అయింది, ఒమాన్తో ఆడిన మ్యాచ్ కూడా. ఈ ఆసియా కప్ కూడా టీమిండియా చాలా గట్టిగా పోరాడి ఆసియా కప్ కూడా గెలుస్తుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రైట్. ముఖ్యంగా అంటే ఎట్లా చూస్తారు బ్యాటర్లు ఎట్లా ఉండబోతుంది? ఇండియాలో బ్యాటింగ్ శుభం గిల్ కావచ్చు, అలాగే అభిషేక్ శర్మ కావచ్చు, అలాగే శుభన్ దుబే కావచ్చు, బ్యాటింగ్ బౌలింగ్ ఎట్లా ఉండబోతుంది? బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మనకు టాప్ 4 బ్యాట్స్మెన్స్ చాలా మెరుగ్గా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, మన తిలక్ వర్మ, జితేష్ శర్మ, ఇలా హార్దిక్ పాండ్యా, వీళ్ళందరూ కూడా మనకు అత్యుత్తమ మంచి పోరాటం ఇస్తారు పాకిస్తాన్ మీద. ఈజీగా కూడా మ్యాచ్ గెలుస్తుంది. అలాగే బౌలింగ్ పరంగా కూడా బుమ్రా ఇంకా సిరాజ్ వీళ్ళందరూ కూడా చాలా అత్యున్నత ప్రదర్శన చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. ముఖ్యంగా అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత్ మ్యాచ్ అంటేనే ఒక విధంగా ఉండేది, అంటే ఒక విధంగా ఉండబోతుంది. అంటే ఈ ఆపరేషన్ తర్వాత మొదటిసారిగా మ్యాచ్ ఆడబోతుంది. దీని మీద ఏం చెప్తారు? ఇది మనము ఈ మ్యాచ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ పాకిస్తాన్ని మనం ఓడగొట్టి వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. మీరు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఆడబోతుంది ఇవాళ సాయంత్రం నుంచి కూడా దుబాయ్ వేదికలో కూడా. ఎట్లా ఉండబోతుంది? అసలు ఇండియా ఎట్లా ఉండాలి? బ్యాటింగ్ కానీ విధానం ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఫస్ట్ ఇండియా చేజింగ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాటర్స్ బాగుండ్రు, బౌలర్స్ బాగుండ్రు, టీం మొత్తం మంచిగా ఉంది. చేజింగ్ చేస్తే విన్ అవుతుందని నా అభిప్రాయం. అంటే ఈరోజు మ్యాచ్లో ఇండియా ఎంత స్కోర్ గెలితే గెలుస్తుంది అనుకుంటున్నారు? 150-170 వరకు కొట్టినా చేయగలుగుతుంది ఇండియా. ఫస్ట్ బ్యాటింగ్ అయితే 200 కొట్టగలుగుతారు ఇండియా. అంటే ఈరోజు ఇండియా బ్యాటింగ్ ఎవరు ఎక్కువ స్కోర్ కట్టే అవకాశం ఉంది? సూపర్ బ్యాట్మెన్లు కూడా ఉన్నారు. ఎవరు కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, శుభం గిల్ కావచ్చు, మిగతా బ్యాటర్లు చాలామంది ఉన్నారు. అంటే ఈరోజు ఎక్కువ సెంచరీ చేసే సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నది. సెంచరీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అభిషేక్ శర్మకు, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరికి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ నుంచి మంచిగా ఆడుతారు కాబట్టి వాళ్ళిద్దరికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది సెంచరీ కొట్టడానికి. రైట్. మొత్తం మీద కూడా ఈరోజు దుబాయ్ వేదికలో ఈరోజు జరగనున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా చాలా ఉత్కంఠంగా ఉండబోతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా మొదటి మ్యాచ్ కూడా భారత్ పాకిస్తాన్ ఆడుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా పాకిస్తాన్లకు బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మ్యాచ్ ఉండబోతుంది. ఖచ్చితంగా ఇండియా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఒకవేళ ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ తీసుకుంటే ఖచ్చితంగా 200 పైచులకు స్కోర్ చేస్తే ఖచ్చితంగా ఇండియా గెలవబోతుందని చెప్పి క్రీడాభిమానులు తెలియజేస్తారు. ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి ఫీల్డర్ ముఖ్యంగా శుభం గిల్ కావచ్చు, అలాగే అభిషేక్ శర్మ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కూడా ఖచ్చితంగా సెంచరీ చేసే అవకాశం, స్కోరు, బ్యాటర్స్ కూడా, బౌలింగ్ కూడా తీరు బాగుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంతకుముందు ఆసియా కప్లో దాదాపు 19 సార్లు టీమిండియా పాకిస్తాన్పై ఆడడంతో 10 సార్లు గెలిచింది. ఈ నేపథ్యంలో ఇది మళ్ళీ ఈ రోజున్న ఆసియాకు సంబంధించిన కప్పులో కూడా ఖచ్చితంగా టీమిండియా గెలవబోతుంది. కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా క్రీడాభిమానులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో రామకొండ, మెగాలాంటి, మహబూబ్ నగర్.